వివక్షత కొరకు పనిచేస్తున్నారు నరేంద్ర మోదీ గారు. కాశ్మీరును పక్కకు నెట్టి సపరేట్ చేసి విడగొట్టి పరిపాలించిన కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పి సుష్మా స్వరాజ్ గారు బ్రతికుండగానే ఆర్టికల్ 370 తీసేసి మన దేశ ఐక్యతను చాటారు. చాలా మంది అన్నారు ఆర్టికల్ 370 తీయడం ఆ భగవంతుని తరం కూడా కాదన్నారు. కానీ ఈ మూర్ఖులకు తెలియదు నరేంద్ర మోదీ ఎవరు, ఆ భగవంతుడు పంపిన దూతాన్ని తెలుసుకోలేకపోయారు. మిత్రులారా, అదొక్కటే కాదు, కరోనా ప్రపంచాన్నే గడగడలాడించింది. అలాంటి కరోనాకు భయపడకుండా అందరిలో ధైర్యం నింపి వ్యాక్సిన్లు కూడా తయారు చేసి ప్రపంచానికే సరఫరా చేసిన ఘనత నరేంద్ర మోదీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోతే ఇది సంభవం కాదు. అదొక్కటే కాదు, కరోనా సమయంలో 3 సంవత్సరాల కాలం పని లేకుండా మన వాళ్ళు మనోస్థైర్యం కోల్పోతుంటే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చి ప్రపంచానికే ఉదాహరణగా నిలిచిన ఘనత మన నరేంద్ర మోదీ. అలాంటి నాయకుడు ఈ రోజున ప్రపంచంలోనే లేడు. ఇది ఎందువల్ల సాధ్యమైంది? కేవలం బీజేపీ వల్ల సాధ్యమైంది. బీజేపీ ఒకటి క్రమశిక్షణ గల పార్టీ, దేశభక్తి గల పార్టీ, జాతీయ భావం గల పార్టీ, ప్రజల కోసం జీవించే పార్టీ, తన స్వార్థం కోసం జీవించే పార్టీ కాదు. అలాంటి పార్టీలో ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మహిళల గురించి ఉచిత గ్యాస్ పథకం, టాయిలెట్లు 10 కోట్ల కంటే ఎక్కువ 10 సంవత్సరాల్లో కట్టించేసి నరేంద్ర మోదీ తను బీద కుటుంబంలో పుట్టినందుకు బీద వాళ్ళ కష్టాలు తెలుసుకొని చేసి ఈ సేవను యావత్ ప్రపంచం గొప్పగా ప్రశంసిస్తుందంటే ఆ ఘనత ఎవరిది? బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీది. మిత్రులారా, మీ అందరికి తెలుసు రాబోయే కాలంలో ఇలాంటి మంచి పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇదొక్కటే కాదు, మీ మొన్ననే మీకు తెలుసు మన దేశం కొరకు స్వాతంత్రం కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే దేశం కొరకు జీవించే సమయం ఆసన్నమైంది కాబట్టి మనమందరం దేశం కొరకు జీవించాలని పిలిపించారు. మొన్న అరబ్ దేశంలో మన 13 మంది నావికులు, మన సైనికులు, నేవీ సైనికులు వాళ్లకు ఉరిశిక్ష పడితే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి ఉరిశిక్షను రద్దు చేయించి వాళ్ళని రక్షించి భారతదేశం తీసుకొచ్చారు. ఆ ఘనత బీజేపీ నాయకుడు అటువంటి నరేంద్ర మోదీ గారిదే. కాబట్టి మన దేశం 2047కి ఉత్తమ స్థానంలో నిలవాలంటే ఎవరు ప్రధానమంత్రి ఉండాలి? ఏ పార్టీ గెలవాలి? భారతీయ జనతా పార్టీ గెలవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కేవలం భారతీయ జనతా పార్టీలోనే అలాంటి నాయకులు ఉంటారు. నరేంద్ర మోదీ ఈ రోజు 20 సంవత్సరాల ముందు మన దేశం ఎక్కడ ఉండాలో మనకు టార్గెట్ ఇస్తున్నాడు. అంటే తానున్నా లేకున్నా నా దేశం మొదటి స్థానంలో అనుకునే నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ. కాబట్టి మనకిప్పుడు కావాల్సింది మరొక్కసారి మోదీ ప్రధాని. మనకు కావాల్సింది మరొక్కసారి మోదీ ప్రధాని, మరొక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాజీ పార్లమెంటు సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి మన పెద్దలు ఏపీ జితేందర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభ అధ్యక్షులు, నారాయణపేట జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పగడాల శ్రీనివాస్ గారు, మన ముఖ్య అతిథి నారాయణపేటకు ఎప్పుడు పిలిచినా ఏండ్ల తరబడి నుంచి, ఇంతకుముందు నాగరావు గారు చెప్పినట్టు 1980 అంటే నేను లేనన్నప్పుడు నేను విదేశాలు ఉన్నా, 1980 నుంచి పిలిచినప్పుడంతా వస్తున్న మన నాయకుడు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, శాంతకుమార్ గారు, మా రాష్ట్ర ట్రెజరర్ గారు,
నాగురావు నామోజీ గారు, రతన్ పాన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ గారు, వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తాలి, రెండు చేతులు లేని వాళ్ళు మాత్రం ఎత్తొద్దు. రామ లక్ష్మణ జానకి. और एक बार, और एक बार, अब की बार, अब की बार. కావాలన్నా వద్దా మనకు మోదీ గారు మళ్ళొక్కసారి? కావాలి కదా, దాటాలి కదా ఈసారి 400. మన ఘనత చూపియాలి కదా. ఇవాళ ఎక్కడ ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ఇంతకుముందు పొద్దున్నే కిషన్ రెడ్డి గారు కృష్ణమ్మ తల్లికి పూజ చేసి, ఈ రథానికి పూజ చేసి మేము బయలుదేరుతుంటే గ్రామ గ్రామాల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ, ఎక్కడ మచ్చలేని నాయకులున్న పార్టీ, ఎవరు స్కామ్లు అంటే తెలియని పార్టీ, మత కల్లోలాలంటే తెలియని పార్టీ. అటువంటి పార్టీకి మేము ఏదైతున్నదో ఓటేస్తామని చెప్పి అందరూ ముందుకు వస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. ఇవాళ మేము నారాయణపేటకు కాలు పెడితే ఏమి ప్రవాహం? జల ప్రవాహమా లేకపోతే జన ప్రవాహమా? జన ప్రవాహం లాగా ఇవాళ అందరూ కూడా మీరు అందరు చూస్తుంటే మా భాషల్లో అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్న సంగతి మీ అందరికీ అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నా. మనకు కోవిడ్ వచ్చినాడు, మహమ్మారి వచ్చిన రోజు, ఆ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరూ కూడా టప్ప 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 చచ్చిపోతుంటే మోదీ గారు ముందరికి వచ్చి ఒక వ్యాక్సిన్ తయారు చేసి, ఒక ఇంజెక్షన్ తయారు చేసి, మన భారతదేశంలోనూ తయారు చేసి మొత్తం మన దగ్గర ఉన్న 140 కోట్ల జనాభాకి డబల్ డోసు, దాని తర్వాత బూస్టర్ డోసు ఇచ్చి మనల్ని అందరినీ బతికించిందా లేదా అని చెప్పి అడుగుతున్నా. బతికించిందా లేదా? ఫ్రీగా, అది కూడా ఫ్రీగా. ఎవరైనా పైసలు తీసుకురా? అదే ఒకవేళ కాంగ్రెస్ ఉంటే మీరు ఆలోచించండి, ఫైజర్ కంపెనీ లండన్కి వెళ్ళి తెస్తామా, చైనాకి వెళ్ళి తీసుకొస్తామా, లేకపోతే అమెరికాకి వెళ్ళి తీసుకొస్తామా? తీసుకొచ్చిన దానికి 5,000 రూపాయలు పెడదామా, 10,000 రూపాయలు పెడదామా అని చెప్పి ఆలోచించేదా లేదా? కానీ మోదీ గారు ఏదైతున్నారో నా ప్రజలు, నా బిడ్డలు వాళ్ళు బతికితేనే గాని నా దేశం బాగుపడదని చెప్పి ఆనాడు మనల్ని అందరినీ బతికించి, లేకపోతే అందరం ఎదులకు ఆనాడు ముఖాలకు పెట్టుకుంటుండే చూడు బుట్టలు, దాన బుట్టలు పెట్టుకుంటుంటారు కదా, అర్థమైందా? ఎట్లా ఎద్దులకు దాన బుట్టలు, అట్లా దాన బుట్టలు పెట్టుకోలే మనం. 2 సంవత్సరాలు పెట్టుకున్నామా, మాస్కులు పెట్టుకొని తిరిగినాం కదా దాన బుట్టలు మనం కూడా ముఖానికి. కానీ అలా చూడండి, మోదీ గారి పుణ్యాన మాస్కులు లేకుండా మళ్ళా మన అందరం కూడా ప్రజల మధ్యలో తిరగగలుగుతున్నాం, ఒకరినొకరు పలకరించుకోగలుగుతున్నాం, పండుగలకు పోగలుగుతున్నాం, పబ్బాలకు పోగలుగుతున్నాం. అన్ని రకాలుగా ఇవాళ చేసింది మోదీ గారా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతేకాదు, ఆయన ఆ రోజు ఆలోచించింది ఏంది, ఇప్పుడు మహమ్మారిలో ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు, ఒక్కరు కూడా సంపాదించడానికి వాళ్ళకి వేరే గత్యంతరం లేదు, పైసలు లేవు, ఆకలితోటి తడబడి మారుతున్నారు అని చెప్పి ఆయన మన సెంట్రల్ గోడౌన్ల నుంచి మన గోడౌన్లన్నింటిని కూడా ఓపెన్ చేసిండు, తెరిచేసిండు. మనిషికి ఏదైతున్నదో 5 కిలోల బియ్యం, నెలకు 5 కిలోల బియ్యం, ఇంట్లో 5 మంది ఉంటే 25 కిలోలు, 6 మంది ఉంటే 30 కిలోల బియ్యం. ఈ విధంగా బియ్యం ఇస్తూ ఇప్పుడే కాదు ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మీరందరికి కూడా ఈ బియ్యం పంచుతానని చెప్పి గొప్పగా చెప్పి ఇవాళ ఆదుకున్న మనిషి మోదీ గారా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు మన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పెద్దలు ఎంతమంది గారు కానీ వాళ్ళ అమెరికా ప్రెసిడెంట్ కలవాలంటే
పోయి ఒక వారం రోజులు అమెరికాలో ఉండి అప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుండే. కానీ ఇవాళ మన పరిస్థితి ఏముంది? మోదీ గారు చేస్తున్న మంచి పనికి ఆ అమెరికా ప్రెసిడెంట్, ఆ లండన్ ప్రెసిడెంట్, ఆ జపాన్ ప్రెసిడెంట్, ఆ చైనా ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా లైన్ కట్టేదైతున్నదో వచ్చి మనం మోదీ గారితో కలుస్తుందా లేదా చెప్పి మీ అంతే తెలియజేస్తున్నా. మన భారతదేశాన్ని ప్రపంచ పటాన ఇవాళ మోదీ గారు ఏ విధంగా తీసుకెళ్లిన సంగతి మీ అందరికి తెలుసు. గ్రామాలలో, ఎందుకంటే మోదీ గారు మొన్న కూడా మీటింగ్ లో చెప్పారు, ఇది నా ఘనత కాదు, నన్ను ఇంత మంచిగా వాళ్ళు విదేశ నాయకులు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే అది నా ఘనత కాదు, అది నా భారతీయుల 140 కోట్ల జనాభా ప్రజల ఘనత అని చెప్పడం జరిగింది. ఇటువంటి దేశాన్ని, ఇటువంటి దాన్ని ఒక ఆర్థికంగా మనం అందరం కూడా నిలబెట్టాలనుకుంటున్నాం. మోదీ గారు రాకముందు 11వ స్థానంలో మనం ఉన్నాం. 11వ స్థానంలో ఇవాళ మనం 5వ స్థానంలోకి మోదీ గారు తీసుకొచ్చారు. మొన్ననే మోదీ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. మాకు జరిగిన మీటింగ్ లో ఢిల్లీలో వాడు చెప్పడం జరిగింది, నెక్స్ట్ 5 సంవత్సరాల లోపలే మన భారతదేశ ఆర్థిక పరిస్థితిని 3వ స్థానానికి తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాలలో కూడా మన భారతదేశము ముందుకు తీసుకెళ్తున్న మోదీ. మొన్న పాకిస్తాన్ మీరు చూసిండ్రు, ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ తోటి మనము వాళ్ళు వచ్చి మనల్ని కొట్టిపోయిర్రు, పేపర్లో చూస్తే గుసాయించిర్రు, కొట్టిర్రు, తన్నులు తిన్నాము, మనోళ్ళు ఇంతమంది చచ్చిపోయారు అని చెప్పి చేసుకుంటూ కూర్చున్నాం. కానీ ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మన వాళ్ళు పోయి కొట్టలేదు. మోదీ గారు మన మీద చేయి లేపినంగానే సర్జికల్ స్ట్రైక్ చేసి కొడక ఇంకోసారి నా దేశంలో కాలు పెట్టినామంటే సావు కొడతా అని చెప్పి భయపెట్టించిందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. చైనా వాళ్ళు ఇప్పుడు బార్డర్ దగ్గర భయపడి ఉన్నారా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక దిక్కు దేశ రక్షణ, ఒక దిక్కు ప్రజా రక్షణ, అంతేకాదు మొత్తం భారతదేశంలో ఈ రోడ్లన్నిటిని కూడా వికసిత చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా అవన్నీ రోడ్ల మీద ఇవాళ మనం చూస్తున్నాం. ఎక్కడ పోయినా కానీ ఎంత మంచి రోడ్లు. వందే భారత్ ట్రైన్లలో నిన్ననే మన నారాయణపేటకి వెళ్ళి కూడా నారాయణపేట భక్తులకి అయోధ్యకు పోయి మన పిల్లలు వచ్చారు. 1400 మంది మీరు వచ్చారు కదా, అవునా? అయోధ్యకు పోయి ఎంత మంచిగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా మంచిగా వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని పొద్దున నాస్తా, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు, దానికి పోంగనేది అవుతుందో బస్సులో వాళ్ళకి అందరికి వసతులు, అంతేకాకుండా పండుకోనికే మంచిగా వసతులు ఇచ్చి రాముండి దర్శనం చేయించి పంపించారు. అంటే అంత మంచి ట్రైన్లు కూడా మోదీ గారు చేయించిందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ విమానాశ్రయాలు కాంగ్రెస్ వాళ్ళు మనం ఉన్నప్పుడు ఖాళీ సూటు బూటు ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైతుందో ప్లేన్లలో ఎక్కాలి. ప్లేన్లలో ఎక్కే ఐసెత్ వాళ్ళకి మాత్రమే ఉండే. కానీ మోదీ గారు ఇవాళ వచ్చిన తర్వాత 140 ఎయిర్పోర్ట్లను ఉడాన్ అనే స్కీమ్ మీద ఏ ఒక్క బీద వాళ్ళు కూడా ఎక్కడికి పోవాలన్నా కానీ వాళ్ళందరికీ కూడా సౌకర్యం కలిగించింది మోదీ గారు, అవునా కాదని చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఉద్యోగాలు, యూత్ అంతా కూడా ఎన్నో ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తున్న మన మోదీ గారిని మనం మళ్ళొక్కసారి గెలిపించుకోవాలా లేదా అని అడుగుతున్నా. మన నాయకుడు మోదీ గారు ఉండాలనా లేదా? చేతులు ఎత్తండి. జియో 69 గురించి కానీ, దాని నీళ్ల గురించి కానీ, మన నారాయణపేట, మక్తలు, కొడంగలు, దీనికి రావాల్సిన నీళ్ల వాటా గురించి కానీ ఏ విధంగా భ్రమపడుతుంటా చేస్తున్నారో అవన్నీ కూడా మా పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్తారు. కాబట్టి నేను ఎక్కువ సమయం మీరు తీసుకోకుండా భారత్ మాతాకి మన ఓటు దేని మీద కమలం పువ్వు మీదనే చేయెత్తండి. కమలం పువ్వు ఇట్లా అనండి. కమలం పువ్వు మీదనే మన ఓటు. ఓకే, కమలం పువ్వు మీదనే దబ్బ గుద్దితే అవతల డిపాజిట్ ఇవ్వాలి. ఓకే, భారత్ మాతాకి జై.
బోలో భారత్ మాతా కీ. మన గద్వాల మన తాలూకా యొక్క ఆడపడుచు గద్వాల జేజమ్మ అయినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి విజయ సంకల్ప యాత్ర ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, పౌడాకుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యాత్ర రథసారథి అయినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి అన్న గారికి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ గారికి, సీనియర్ నాయకులు నాగురావు నామోజీ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మన అసెంబ్లీకి పోటీ చేసినటువంటి నాయకులు రతన్ పాండ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క యాత్ర ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మరి ఇక్కడ వచ్చేసినటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ముఖ్యులందరూ, వారికి పేరు పేరున అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా నారాయణపేట అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పక్క మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ సోదరులు పెద్ద ఎత్తున పొద్దుటి నుంచి యాత్రలో పాల్గొంటున్నారు. యాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నటువంటి ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు విజయ సంకల్ప యాత్ర రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధాని మంత్రిగా చేయడమే లక్ష్యంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విజయ సంకల్ప యాత్రని ఈరోజు మరి మన అధ్యక్షుడు మక్కల్ మన కృష్ణానది దగ్గర నుంచి కృష్ణమ్మ దగ్గర నుంచి ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ దేశ ప్రజల యొక్క లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం మరొకసారి మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడమే ప్రధాన లక్ష్యం. ఈరోజు ఆ లక్ష్యంతోనే మనం ఈ యాత్ర ప్రారంభం చేసినాం. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం పెద్ద ఎత్తున ప్రగతిని సాధించడమే కాదు, ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక పెద్ద ఎత్తున కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి నాయకత్వం మన ప్రధాని నరేంద్ర మోదీ గారిది. ఒకప్పుడు భారతదేశం అంటే మనకంటే ధనవంతమైనటువంటి దేశాలు మనం చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితిని చూసినాం. మనం ఈ రోజు మన ప్రధాని ఏ దేశానికి పోయినా అందరూ కూడా ఎదురొచ్చి, లక్షలాది మంది ఎదురొచ్చి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మోదీ గారిని స్వాగతం పలికి మోదీ 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 అని ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ వ్యాప్తంగా వారి నాయకత్వాన్ని అలా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు నాయకుడు అంటే నరేంద్ర మోదీ లాగా ఉండాలని ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. మరి ఈరోజు భారతదేశాన్ని 2047 కల్లా భారతదేశాన్ని 2047 అంటే మనకు 100 సంవత్సరాలు అవుతుంది మనకు స్వతంత్రం వచ్చి 2047కి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఎంతమంది ఆ రోజుకు బతుకుంటామో, ఎంతమంది చిన్న చిన్న వాళ్ళందరూ ఉండొచ్చు, పిల్ల యువకులు. కానీ మాలాంటి వాళ్ళం 2047 వరకు ఉంటామనే నమ్మకం లేదు. కానీ ఈ భారతదేశం మేమున్నా లేకపోయినా ఈ భారతదేశంలో భావి పౌరులు ఈ దేశమంతా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో పనిచేస్తా ఉన్నారు. వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మోదీ గారి గ్యారంటీ అని ఇవాళ పెద్ద ఎత్తున
దేశవ్యాప్తంగా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈ దేశ ప్రజలకు అందిస్తున్నటువంటి నాయకులు నరేంద్ర మోదీ గారు. పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎందుకోసం మన కష్టాలు తెలిసి ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పుట్టి చిన్న వయసులో టీ కొట్టు వాళ్ళ తండ్రి టీ కొట్టు నడుపుతా ఉంటే ఆ టీ కొట్టులో తను పని చేస్తూ అదే ప్రజలకు ఎంతో సేవ చేస్తూ దినానికి ప్రజాసేవలో అభివృద్ధిలోకి వచ్చి పేద ప్రజల కష్టాలను గుర్తించినటువంటి నరేంద్ర మోదీ గారు, ఒకరోజు పూట అన్నానికి కూడా లేక తిప్పబడినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఈ దేశంలో ఉన్న ఏ బీదవాళ్ళు కూడా ఆకలితో నిద్రించకూడదు, కడుపు నిండా వారు అన్నం తినాలి అని కరోనా సమయంలో కష్టకాలంలో కూడా అందరికీ అండగా నిలిచి ఇప్పటి వరకు కూడా నెలకు 5 కిలోలు ఒక్కొక్కరికి ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మనం ఏనాటికి మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏ ఒక్క రాష్ట్రం వారు దేశంలో ఉన్న పేదవాళ్ళకంతా ఈరోజు ఉచిత బియ్యాన్ని అందజేస్తా ఉన్నారు. 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ అంటే పేదవాళ్ళు అప్పుల పాలై ఆసుపత్రిలో పోయి అప్పుల పాలు కాకూడదు. ఆ పేద కుటుంబంలో అప్పుల పాలైతే ఆరోగ్యానికి లక్షలు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలై కుటుంబాలు ఆగమైపోతాయని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ దేశంలో మీరు ఎక్కడ వైద్యం చేసుకోవాలన్నా ఆయుష్మాన్ భారత్ మీకు అందించే విధంగా ఈరోజు పేదల కోసం ఆ పథకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ప్రతి పేదవాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రామాలలో బాత్రూములు లేక చెట్ల పొంటో చెట్ల కింద ఎక్కడనో చెంబు పట్టుకొని పోయేటటువంటి పరిస్థితి ఉండే. చిన్నప్పుడు కళ్ళతో చూసినటువంటి నరేంద్ర మోదీ గారు తన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఆత్మాభిమానం కోల్పోరాదు, ప్రతి ఒక్కరికి కూడా బాత్రూమ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా బాత్రూమ్ కట్టాలి, టాయిలెట్ మరుగుదొడ్డి కట్టాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్లకు మరుగుదొడ్లకు కూడా ఆలోచన చేసి మరుగుదొడ్లు కట్టిస్తున్నాడంటే ఒకసారి వారి ఆలోచన మనం గుర్తించాలి. స్వచ్ఛమైనటువంటి భారత్, ఈ భారతదేశం ఒక స్వచ్ఛమైనటువంటి భారతదేశంగా రూపుదిద్దుకోవాలి. నా ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, పేదవాళ్లకు ప్రతి ఒక్క విధంగా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకోవాలంటటువంటి విధంగా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి ముద్రా లోన్లు ఇచ్చి వాళ్ళకు ఈరోజు పావలా వడ్డీకే ముద్రా లోన్లు ఇస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా మంది అక్క చెల్లెళ్ళు వచ్చిండ్రు. ఈ రోజు బ్యాంకుల ద్వారా మీకు అందుతున్నటువంటి రుణాలు మహిళా సంఘాలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పావలా వడ్డీకి రుణాలు అందిస్తా ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చిన్న ఏదైనా వ్యాపారం చేసుకుంటామన్నా, చిన్న పరిశ్రమలు ఏదైనా కుటీర పరిశ్రమలు పెట్టుకుంటామన్నా, యువత చదువుకున్నటువంటి యువత కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేసి ఏదైనా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాం లేదా చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామన్నా ఇవాళ పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీలకు వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించేటటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు చేస్తున్న విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి రేపు పొద్దున మనకు అన్ని రకాల ఇవన్నీ అందాలి. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకం ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు అందాలి. ఈ విజయ సంకల్ప యాత్రలో విషయాలన్నీ మీకు తెలియజేయాలి. నరేంద్ర మోదీ గారు కేంద్రంలో చేస్తున్న ప్రతి పథకం మీకు అందించే విధంగా, మీకు లబ్ధి పొందే విధంగా భవిష్యత్తులో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క రాష్ట్రం కావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ కమలం పువ్వు గుర్తు గెలవాలి. పాలమూరు జిల్లాలో ఈ యొక్క మామునారు పార్లమెంట్ లో నారాయణపేట నియోజకవర్గంలో పెద్ద మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైతన్నలు గాని వాళ్ళకు తక్కువ వడ్డీకే రుణాలు కానీ, అదేవిధంగా ఎరువులకు సబ్సిడీ కింద ఎరువులు కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇక అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం నుంచి మంత్రి గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే చాలా సమయం అయిపోయింది, మళ్ళీ మనం వస్తాం, మళ్ళీ మాట్లాడతాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా, చట్టసభలలో మన మహిళలు ఆడవాళ్లకు 33% రిజర్వేషన్. ఇది ఒక చరిత్ర.
ఇదొక చరిత్ర. పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాబోయే 5 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభలో కల్పించినటువంటి నరేంద్ర మోదీ గారికి మహిళలందరూ కూడా ఎల్లప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఈ ప్రాంతం రైల్వే లైన్లు కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి జరగాలంటే తప్పకుండా మరి ఇక్కడ మీరందరూ ఆదరించి ఈరోజు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతున్నారు. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇక్కడ మన పార్లమెంటులో కనుక మనం పార్లమెంట్ గెలిస్తే ఇక్కడ ఇరిగేషన్ ఈరోజు ఇరిగేషన్ అంటే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ అని చెప్తున్నారు. ఆ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కూడా పైసలు కావాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఈడ మన పార్టీ గెలిస్తేనే అభివృద్ధి రోడ్లు కానీ రైల్వే లైన్లు కానీ డ్రింకింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ ప్రతి గ్రామ అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధి కానీ అదేవిధంగా మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్క రైతులు కానీ అందరికీ కూడా న్యాయం జరగాలి, మేలు జరగాలంటే మీరందరూ వచ్చే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఈ దేశం కోసం రామాలయాన్ని కట్టినటువంటి నరేంద్ర మోదీ గారిని శ్రీరాముడు స్వయాన భూమి మీదికి నరేంద్ర మోదీ గారిని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసమే ప్రాణప్రతిష్ఠ చేయడం కోసమే నరేంద్రుని చేతుల మీదుగా జరగాలని ఆ కార్యక్రమం 500 సంవత్సరాలుగా జరగలేదు అంటే ఆ యొక్క పుణ్య పురుషుడిని ఈ భారతదేశం ఏనాటికి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ రథసారథి పర్యాటక శాఖ మంత్రులు అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల మంత్రి వర్యులుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు జి కిషన్ రెడ్డి అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై శ్రీరామ్, వందే వందే. వేదిక మీద ఉన్నటువంటి రథంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, పార్టీ పెద్దలు డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, నాగరావు గారు, శాంతికుమార్ గారు, రతంగ పాండ్రెడ్డి గారు, శ్రీవర్ధన్ గారు, ఇంకా ఇతర పెద్దలు పెద్ద సంఖ్యలో నారాయణపేటలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమణులు, యువక మిత్రులు, ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వర్తక సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, రైతులందరూ కూడా పేరు పేరున జై శ్రీరామ్ చెప్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలో నిర్ణయించాల్సినటువంటి ఎన్నికలు. ఈ దేశం ఏ రకంగా గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో దేశం ముందుకెళ్తా ఉందో అది పోవాలా, లేక గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే కుంభకోణాల దేశంగా, అవినీతి దేశంగా, అసమర్థ దేశంగా ప్రపంచ దేశాల ముందు చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం రావాలా? ఈరోజు దేశ ప్రజలుగా ఆలోచించాలి. ఆ రోజు అమెరికా అధ్యక్షుడైతే కళ్ళలో కళ్ళు పెట్టే చూసే ధైర్యం లేకుండా మన దేశ ప్రధానమంత్రికి, అమెరికా అధ్యక్షుడి ముందు కాంగ్రెస్ చెందినటువంటి ఆ రోజు మన దేశ ప్రధానమంత్రి చేతులు కట్టుకుని వంగి నిలబడేవాడు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ముందే అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాల మీటింగ్లు జరుగుతుండే, ఆ మీటింగ్ లో ఫోటోలు చూడండి.
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? 2వ లైన్లో ఉన్నాడా, 3వ లైన్లో ఉన్నాడా, ఆఖరి లైన్లో ఉన్నాడా, ఆ కొనకున్నాడా, ఈ కొనకున్నాడా ఎత్తికేవాళ్ళం. మన మన్మోహన్ సింగ్ ఎక్కడుండని. ఈ రోజు చూడండి, ఫ్రంట్ రోలో సెంటర్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ. దట్ ఈస్ ది భారతీయ జనతా పార్టీ, దట్ ఈస్ ది నరేంద్ర మోడీ. మీకు అందరికి తెలుసు, 9.5 సంవత్సరాలైంది. ఆయన ఒక్కరోజు కూడా విదేశాలకు వస్తే నిద్ర వస్తుందనో, విదేశాలకు వెళ్తే నిద్ర వస్తుందనో, ఈరోజు నారాయణపేటకి వెళ్ళా, మహబూబ్నగర్కి వెళ్ళా, మక్తల్కి వెళ్ళా అని అలిసిపోయినను. ఒక్కరోజు కూడా 9.5 సంవత్సరాలలో సెలవు తీసుకోకుండా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి అయినా పనిచేశారంటే దట్ ఈస్ నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఆ 2014లో మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా కేసీఆర్. ఎప్పుడైండు? నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యాడు, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు, కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరియట్కి రాలేదు. కేసీఆర్ ఒక్కరోజు సెక్రటరియట్ రాలే, నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ఆయన ఎక్కువ రోజులు ఎడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు కేసీఆర్? ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇది దేశం కోసం, ప్రజల కోసం బాధ్యతతో, దేశభక్తితో, జాతీయ భావనతో ఇది నా దేశము అని పనిచేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి నాయకత్వము నరేంద్ర మోడీ అని మనం చేస్తాం. మీకు తెలుసు, 550 సంవత్సరాల క్రితం ఓ లఫంగరాడు, ఓ లుచ్చరాడు వచ్చి అయోధ్యలో మన రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ కట్టడం కట్టాడు. ఎప్పుడో 550 సంవత్సరాల క్రితం రాముడు గుడిలో, రాముడు టెంట్ లో ఉన్నాడు, షెడ్లో ఉన్నాడు, పాడుబడే షెడ్ లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 550 సంవత్సరాలు. అనేక పోరాటాలు జరిగాయి. సాధువులు, సంతులు, ఋషులు, మహానుభావులు బలిదానం ఇచ్చారు, పోరాటాలు చేశారు. 1990లో భారతీయ జనతా పార్టీ కూడా పోరాటం. 550 సంవత్సరాలుగా టెంట్లో ఉన్నటువంటి మన శ్రీరాముడు మహాపురుషుడు, మన దేవుడు, ఒక యుగ పురుషుడు, ఒక పురుషోత్తముడు అయినటువంటి శ్రీరాముణ్ణి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేసి షెడ్యూలో నుండి దేవాలయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇంతకుముందు చెప్పారు, నరేంద్ర మోడీ గారు జన్మించిందే రామ మందిర నిర్మాణానికి, రాముడు పంపించింది నరేంద్ర మోడీ గారికి అందుకు అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు. 9.5 సంవత్సరాలకు నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చాను. ఇదే మహబూబ్ నగర్ లో, ఇదే హైదరాబాద్ లో, ఇదే నల్గొండలో, ఇదే బాంబేలో, ఇదే ఢిల్లీలో, ఇదే లక్నోలో ఎప్పుడు ఏం జరుగుతుండే? మత కళాలు జరుగుతుండే. 9.5 సంవత్సరాలుగా ఎక్కడైనా ఒక మత కళం జరిగిందా? ఎక్కడైనా బాంబు పేలులు జరిగాయా? ఎక్కడైనా ఆర్టీఎక్స్ కనిపించిందా? ఎక్కడ AK-47 కల్పించిందా? హైదరాబాద్ లో నాకు తెలుసు, అడిషనల్ కమిషనర్ అయినటువంటి కృష్ణ ప్రసాద్ ను ISI ఏజెంట్లు తుపాకులతో AK-47తో చంపారు హైదరాబాద్ లో. ముఖ్యమంత్రి కూర్చుంటాడు సెక్రటరియట్ లో, ట్యాంక్ బండ్ దగ్గర, దాని ఎదురుగా లుంబిని పార్క్ లో లేజర్ షో చూస్తుంటే బాంబు పేలుళ్లు పెట్టి 100 మందిని చంపారు. హైదరాబాద్ కోటిలో అక్కడ కూడా బాంబు పేలుళ్లు పెట్టి చంపారు. గోకుల్ చాట్ బండార్లో, లుంబినిలో, దిల్సుఖ్ నగర్ లో, సాయిబాబా టెంపుల్లో, దేశంలో అనేక ప్రాంతాలలో. కానీ 9 సంవత్సరాలుగా పాకిస్తాన్ ISI కార్యక్రమాలు లేదు,
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉక్కు పాదంతో అణిచివేయడం జరిగింది. ఇంతకుముందు తెలుసు, మన దేశానికి ఎవరైనా ఉగ్రవాదులు వచ్చి బాంబులు పెట్టి చంపేస్తే మనం ఏం చేసేవాళ్ళం? మరుసటి రోజు పోయి చనిపోయిన ప్రాంతాలకు వెళ్ళి ఎర్ర గులాబీలు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి మన పని మనం పోయేవాళ్ళం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పాలన పోయారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకునేది కాదు. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనం చచ్చే వాళ్ళము, భగవంతుడు మా మీద ఇంతే రాశాడని చెప్పి ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది చనిపోయారు. ఒక జమ్మూ కాశ్మీర్. దేశమంతా లక్షల మంది చనిపోయారు. గత 75 సంవత్సరాలుగా పాకిస్తాన్ కారణంగా మన సైనికులు చనిపోయారు. కానీ మనము ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి దొంగతనంగా, దొంగచాటుగా మన సైనికులను టెంట్లో పండుకొని ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి బాంబులు వేసి హత్య చేస్తే, బలిదానం చేస్తే నరేంద్ర మోడీ గారు సెటిలైట్ ద్వారా ఎవడొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడున్నాడు, మా సైనికులను చెప్పినాడు ఎక్కడున్నాడో చూస్తే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి పాకిస్తాన్లో ఒక బిల్డింగ్ లో ఉన్నారు. బిల్డింగ్ లో దాక్కున్నారు. నరేంద్ర మోడీ గారు బాజాప్తా ఒక వీరుడిగా నా సైనికులను పంపించి, భారత సైనికులను పిలిపించి, నేనున్నాను, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళు, ఎక్కడైతే నా సైనికులు చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు ఒక్కరిని కూడా మిగలకుండా తుదమిట్టించి రావాలని చెప్పాడు. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన సైనికులు బాజాప్తా ఒక వీరుల్లాగా, ఒక శూరుల్లాగా ఉగ్రవాదులను తుదముట్టించి తిరిగి భారత భూభాగంలోకి వచ్చారు. అది నరేంద్ర మోడీ గారి పరిపాలన. అది భారతీయ జనతా పార్టీ పరిపాలన. ఎర్ర గులాబీలు పెట్టి మౌనం ప్రకటించే కాదు, ఒక్కరిని చంపితే 100 మందిని చంపుతాం బిడ్డ అని పాకిస్తాన్ హెచ్చరించాము. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంది? రొట్టె ముక్క కోసం కొట్టుకొని చేస్తున్నారు. రొట్టె ముక్క కోసం కొట్టుకొని చేస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు ఈరోజు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టాడు నరేంద్ర మోడీ గారు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏ రంగంలో తీసుకున్నా, అది రోడ్లు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది బలహీన వర్గాలు కావచ్చు, అది దళితులు కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ధర్మం పక్కన ఉన్నాడు. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నాను, ధర్మమైనటువంటి పరిపాలన కావాలా, అధర్మమైనటువంటి కాంగ్రెస్ పాలన కావాలా? నీతివంతమైనటువంటి పాలన కావాలా, ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా? ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ప్రత్యేకతను గుర్తించేటువంటి నాయకత్వం కావాలా, ఉజ్జగింపు రాజకీయాలు చేసేటువంటి నాయకత్వం కావాలా? దేశంలో ఆలోచించాలి. ఈరోజు ఏ రంగంలో తీసుకున్నా ప్రపంచంలో భారతదేశం గౌరవం పెరిగింది. గతంలో భారతీయులు విదేశాలకు వెళ్తే చాలా అవమానంగా చూసేవాళ్ళు. ఎవరైనా మీ బంధువులు ఉంటే అడగండి. ఈరోజు భారతీయులు అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే విదేశాలలో లేచి నిలబడి నమస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి విదేశాల్లో ఉంది. అది ఈరోజు భారతీయులకు అంటే భారతదేశం అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఆలోచించి దేశం కోసం ఓటు చేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు చేయండి. మన దేశం మంచి భవిష్యత్తు కోసం ఓటు చేయండి. మన దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఓటు చేయండి. దోపిడీ చేసేటువంటి, దగా చేసేటువంటి కుటుంబ పార్టీలకు ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కుటుంబాల కోసం ఆలోచన చేస్తారు. కుటుంబాల కోసం దోచుకుంటారు. పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం, భారత మాత సేవలో పరితపించేటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి ఓటు వేయాల్సిందిగా మేము కోరుతాము. ఈ ఎన్నికలు ఏవైతున్నాయో
ఒక్కటే మీ అందరిని కోరుతా ఉన్నాను, దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా, దేశంలో ఏ ఊరికి వెళ్ళినా, దేశంలో ఏ వాడకి వెళ్ళినా, దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, దేశంలో ఏ వ్యక్తిని కదిలించినా, అది కాంగ్రెస్ కానీ అది టిఆర్ఎస్ కానీ ఎవరైనా ఎవరు కోటేస్తామంటే ఈ ఎన్నికల్లో మేము నరేంద్ర మోడీ కోటి ఓటేస్తాం తప్ప ఎవరికి అయ్యమని. మేము ఢిల్లీ ఓటు, ప్రధాని ఓటు నరేంద్ర మోడీ గారికే వేస్తాము, కమలం పువ్వుకే వేస్తాము, బీజేపీకే వేస్తామంటున్నారు. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే తెలంగాణ ప్రజలైనటువంటి మీ అందరినీ అభ్యర్థించడానికి వచ్చాను, ప్రార్థించడానికి వచ్చాను, మనవి చేయడానికి వచ్చాను, విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. వచ్చే ఎన్నికలు అవి దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాదు. ఓట్ ఫర్ నేషన్, ఓట్ ఫర్ కంట్రీ, ఓట్ ఫర్ నరేంద్ర మోడీ, ఓట్ ఫర్ లోటస్, ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ నేషన్. మన భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. వచ్చే 5 సంవత్సరాలు కూడా మరింత అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ 9 సంవత్సరాలలో ఒక్క రూపాయి అవినీతి జరగాల, ఒక్క రూపాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతి పడన్నారు. పనికి రాకుండా పోయినటువంటి కమ్యూనిస్టులు కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతి పడన్నారు. ఈవెన్ పాకిస్తాన్ వాడు కూడా నరేంద్ర మోడీని అవినీతి పడన్నారు. అందుకే మనం వస్తున్నాం. అదే కాంగ్రెస్ హయాంలో చూడండి, మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, 12 లక్షల కోట్లు మంత్రివర్గంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే తిహార్ జైల్లో ఉన్నారు. అది కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ ఎక్కడొస్తే అక్కడ అవినీతి. ఈరోజు తెలంగాణ చూస్తున్నాం కదా, వచ్చి 3 నెలలు కాలే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారు మన మీద, పార్లమెంట్ ఎన్నికల ట్యాక్స్ వేస్తున్నారు మన మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు. బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర మా రాహుల్ గాంధీ చెప్పాడు, పార్లమెంట్ ఎలక్షన్స్ డబ్బు కావాలి, దేశంలో మాకు ఇక్కడ గవర్నమెంట్ లేదు, తెలంగాణ కర్ణాటక 2 ఉన్నాయి, కాబట్టి మీరు కలిసి ప్రజలను దోపిడీ చేసి మా ఢిల్లీకి పంపించండి అని చెప్పి రాహుల్ గాంధీ బలపెట్టించి బెదిరించి తెలంగాణలో ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే నేను అనువు చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరింత ముందుకెళ్లాలంటే, అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందే కోరుతా ఉన్నాను. కమలం పువ్వు గుర్తు కొట్టేయాల్సిందే కోరుకుంటున్నాను. మరొకసారి నారాయణపేటకు భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం. ఎక్కడ ఏమి లేనప్పుడు కూడా నారాయణపేట ప్రజలు జనసంఘ్ నుంచి కూడా చూస్తే బీజేపీకి ఆదరించే వాళ్ళు, బీజేపీకి అండగా నిలబడేటువంటి సాంప్రదాయం ఉన్నది. బీజేపీ కౌన్సిలర్స్ గెలిచాము, చైర్మన్లు గెలిచాము ఇక్కడ. కాబట్టి మీ అందరు కోరుతా ఉన్నాను, నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ యొక్క నారాయణపేట అసెంబ్లీలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా భారతీయ జనతా పార్టీకి గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారికే, నరేంద్ర మోడీ గారికే భారతీయ జనతా పార్టీ. వందే 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 భారత్ మాతాకి. ధన్యవాద కార్యక్రమాన్ని జీకే నరసింహులు గారు తాలూకా కన్వీనర్ తెలియజేస్తున్నారు కోరుతాను. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథి రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి జాతీయ నాయకులకు కానివ్వండి, రాష్ట్ర నాయకులకు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రేపు దయచేసి కార్యకర్తలు గమనించాలి, ధన్వాడలో రూట్ ర్యాలీ
తర్వాత మర్కెల్ వరకు మన తాలూకా యొక్క పూర్తి అవుతుంది కాబట్టి మన యాత్ర కొనసాగుతుంది మర్కెల్ వరకు. సామాన్ తీసుకోవాలి. ఇక్కడ పక్కల మనం కూర్చోడం జరిగింది, వాళ్ళ పరామర్శిస్తారు. డీజే సాంగ్ ప్రారంభం చేయండి. పాటలు అందరు కూడా ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలో మరి పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు మనం గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు మిస్తని కిషన్ అన్న నాయకత్వంలో 9.5 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధిని మరి ఈ రాష్ట్రంలో సాధించాం. మరి 17 ఎంపీలను ఇక్కడ నుంచి మనం పంపిస్తే మరి కిషన్ అన్న నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి సాగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సాంగ్ పాటను కొనసాగించాలి. ఇక్కడేనా బాబు? ఇక్కడ రథమాపండి. Like, share, subscribe.